హలో మో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఒరేకికు రిపోర్టింగ్ ఫ్రమ్ ఐర్లాండ్. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. ఇన్స్టాగ్రామ్ లో డిఎం ఓపెన్ చేస్తే చాలరా బాబు. ఐర్లాండ్కి వచ్చి మాస్టర్స్ చేసుకుంటూ కూలి పని గుమ్మేస్తామని ఒకటే మెసేజ్లు. నేను వచ్చిందే మొన్న నాకే ఉల్లేదో సుల్లేదో అర్థమైతే వస్తలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. ఎండైనా వానైనా ఎద్దులా కష్టపడుతుంటే వచ్చేమో, లేకపోతే గుద్ద మూసుకొని ఇండియాలో ఉన్నది బెటర్. అంతేనా గురువు గారు? అవును. సో ఇదే మామ మన కాలేజ్ లో మనకు పెద్ద పనేం ఉండదు మామ. ఖాళీ అటెండెన్స్ మార్క్ వేసుకొని పక్కనున్న స్పోర్ట్స్ క్లబ్ కి వెళ్తే పక్కేసి పడుకోనికి పరుపు రెడీగా ఉంటది. సుఖంగా 6 గంటలు సేద తీరి సీదా ఇంటికి దెంగేయడమే. అవుతావురా, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతావురా. 12 గంటలు నైట్ షిఫ్ట్ మింగించుకొని ప్రశాంతంగా పడుకుందామంటే పక్క నుంచి ఈడోడ గిన్నెల సౌండ్ చేస్తున్నాం. ఏంద్రా ఈ ఎర్రుపుకు లోల్లి అని పక్కకి తిరిగి చూస్తే వీడి కాలేజ్ కి సీదా కుక్కర్ పట్టుకొచ్చేసింది. ఇక గిన్నెలు చూడగానే ఏదో ఒకటి ఉండాలని కాలేజ్ మధ్యలోనే ఎగదంగి బీర్లు తీసుకుందామని వచ్చినాము. ఎప్పుడు మాడతారా మీరు? ఐర్లాండ్ లో సడన్ గా కింగ్ ఫిషర్ బీర్లు చూడగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. చెలోయిగా కాటన్ బీర్లు కార్లో పడదెంగి సీదా రూమ్ కి దెంగేసినాము. మందులోకి అలా మటన్ రోస్ట్ చేసుకొని మెయిన్ కోర్స్ కిందకి బిర్యానీ దమ్ పెట్టుకొని డెజర్ట్ కిందకి మ్యాంగో లస్సీ చేసేసుకొని అన్ని రెడీ చేసి పడదెంగి లాస్ట్ కట్ల బీర్ ఇప్పుకొని తాగుతుంటే అబ్బా అదిరిపోయిందండి, సూపర్.